నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు అధికారులు అంగీకరించారు. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ బంకులకు క్రెడిట్ నిలిచిపోయిందని సీఎం చంద్రబాబు సమీక్షలోనే అధికారులు అంగీకరించారు. 3 రోజుల నుంచి ఇదే దుస్థితి ఉందని తెలిపారు. 3 రోజుల నుంచి పెట్రోల్ కొరత ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. నయారా, రిలయన్స్, జియో బంకులకు సరఫరా నిలిచిపోయింది. విజయవాడ నుంచి తిరుపతి వరకు హైవేలలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అలాగే వ్యవసాయ కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. అయితే సమస్య ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఏపీలో 3 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరత నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దీనికి సంబంధించి ఎప్పటి వరకు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది డీజిల్, పెట్రోల్? మహేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా ఇటు విజయవాడ దగ్గర, ఏలూరు దగ్గర నుండి తిరుపతి వరకు కూడా ఎక్కడ జాతీయ రహదారిలో పెట్రోల్ దొరకనటువంటి పరిస్థితి. విజయవాడ నగరంతో పాటు అన్ని నగరాల్లో, అటు కర్నూలు, అనంతపురం, అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్రంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీనికి ప్రధానంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారానే ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో శనివారం దాదాపుగా 34% డిమాండ్ పెరిగింది. ఆదివారం 22% డిమాండ్ పెరిగిందని అధికారులు చెప్తా ఉన్నారు. కానీ దానికి కారణం గురువారం నుండే తీవ్రమైనటువంటి ఆంక్షలు, కొరత ఏర్పడడం, పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కి సంబంధించి. మరొక వైపు వాహనదారులంతా కూడా నిన్న రాత్రి నుండి అన్ని జిల్లాల్లో కూడా భారీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. క్యూలు, వాహనాలు కానీ, ముఖ్యంగా రైతులు, ఆక్వా వాళ్ళకు సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్ గా అవసరం ఉంటుంది డీజిల్ అనేది. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వారికి ఏమైనా దిద్దుబాటు చర్యలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రస్తుతం అటు రైతులకు, వరి కోత యంత్రాలకు కానీ, ఇటు ఆక్వా రంగానికి సంబంధించిన వాళ్ళకి కానీ డీజిల్ అందుబాటులో లేదు. ఎందుకంటే రాష్ట్రంలో హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్, అదేవిధంగా బీపీసీఎల్ కంపెనీలు, ఆ డీలర్లు ఎవరైతే పెట్రోల్ బంకులు ఉంటారో వాళ్ళకి క్రెడిట్ నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో 4500 పైగా సుమారుగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ 4500 పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే దాదాపుగా 50% పైగా పెట్రోల్ బంకులు మూత పడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, ఒంగోలు నుండి చిత్తూరు, కర్నూలు వరకు కూడా తీవ్రంగా ఈ సంక్షోభం ఉంది. సో దీంతో పాటు అటు ప్రైవేటు ఏవైతే ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, జియో, అదేవిధంగా రిలయన్స్, నయార్, ఇవి కూడా ప్రైవేట్ ఆపరేటర్లకు బంకులకు సప్లై నిలిపేసిన పరిస్థితి. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు చెప్తా ఉన్నారు. కానీ ఎప్పట్లాగా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందన్న అంశానికి స్పష్టత ఇవ్వలేదు. రైతులకు మళ్ళీ కూపన్లు ఇచ్చి సప్లై చేసేటువంటి పరిస్థితి ఏర్పడేలాంటి పరిస్థితి ఉంది. అది కూడా పరిశీలించమని ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ అసలు గురువారం నుండి ఈ సమస్య ఉందని అధికారులకు తెలిసినప్పటికీ కూడా, ఎందుకంటే శుక్రవారం నుండి శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో ఎక్కడ కూడా జిల్లా జాయింట్ కలెక్టర్లు కానీ, జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కానీ, ఆ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఈ సమస్య పరిష్కారానికి దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లానికి, లేదా కంపెనీలతో సంప్రదింపులు జరపడానికి కానీ, ఉన్నత స్థాయి అధికారులు కానీ, లేదా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా దీనిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. దీంతో ఇవాళ జనం అంతా కూడా రోడ్ల మీద, పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి వచ్చింది. దేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లో లేనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత తీవ్రంగా రావడం పట్ల ప్రజలంతా కూడా తీవ్ర అసహనానికి లోనవుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరమైంది. అధికారికంగా 10% పెట్రోల్ బంకులు మూతపడినట్టు అధికారులు ప్రకటించారు. అయితే 3 రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ఏపీలో దాదాపు 50% వరకు బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి గంటల సమయం క్యూలైన్లో ఉండాల్సి వస్తుంది. పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు రబీ కోతల సమయంలో డీజిల్ కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా రైతులకు కష్టాలు తప్పడం లేదు. జనరేటర్ల వాడకానికి డీజిల్ దొరకడం లేదని, నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
ఇటు తెలంగాణలోనూ పలు చోట్ల పెట్రోల్ డీజిల్ కొరత సమస్య వెంటాడుతోంది. పలు ప్రాంతాలలోని కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కావాలనే కృత్రిమ పెట్రోల్ కొరత సృష్టిస్తూ ఉన్నారని, మరికొందరు బ్లాక్లో విక్రయిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్లో దొరకదేమో అన్న భయంతో కొందరు డబ్బాలు డ్రమ్ముల్లో తీసుకుంటూ ఉన్నారని బంకుల యజమానులు తెలిపారు. దీంతో తెలంగాణలోని పెట్రోల్ బంకులు రద్దీగా మారాయి. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బీసీ గలం కార్యక్రమం జరిగింది. చంద్రబాబు బీసీలకు చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. సీఎం చంద్రబాబు మోసానికి మారుపేరు అని విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలు ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీసీలను కరివేపాకులా వాడుకుని వదిలేసే రకం చంద్రబాబుని మండిపడ్డారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనమే ఈ రమేష్ యాదవ్, ఒక సాధారణ కార్యకర్త. చట్టసభలు ఎలా ఉంటాయో చూస్తా చాలు అనుకునే చిన్న కార్యకర్తను నన్ను శాసన మండలికి పంపించారు. సుమారుగా 25 మంత్రులుంటే 13 మంత్రుల పైన మన బీసీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకే మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా బీసీలకే పెద్ద వీట వేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు అనే కూటమి నాయకుడు దశాబ్దాల కాలంగా బీసీల జీవితాల్లో ఎటువంటి మార్పు రాకుండా కేవలం బలహీన వర్గాల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తించి అటువంటి మాటలు మాట్లాడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నాన్ని చూశాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, అట్లాగే దళితులకు, మైనారిటీలకు, అన్ని కులాల్లోని పేదలకు కూడా రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలనుకుంటున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాయకుడు మనవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి అని నిర్ణయించిన ఆయన ఇకపై రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలి అన్నారు. ఆ తర్వాతి దశలో మండల స్థాయికి ప్రజావాణి సేవలు విస్తరించాలి అని సూచించారు. ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేయాలి అని సీఎం రేవంత్ ఆదేశించారు. 2027 జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వెబ్సైట్లో స్వయంగా వివరాలను నమోదు చేసుకున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి సెన్సెస్ అధికారులు వివరించారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలీకేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో జనగణన ప్రారంభమైందని, స్వీయ గణన కూడా స్టార్ట్ అయింది అన్నారు డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ భారతి హోలీకేరి. ప్రజలు నేరుగా ఎంట్రీ చేసుకోవచ్చని తెలిపారు. ఎన్యూమరేటర్ ఇంటికొచ్చినప్పుడు సహకరించాలి అని కోరారు. మే 10 తేదీ వరకు కూడా తెలంగాణలో స్వీయ గణనకి ప్రజలకందరికీ కూడా అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా ప్రజలందరూ కూడా ఒక స్వీయ గణన కోసం మనము ప్రత్యేకంగా రూపొందించిన ఒక పోర్టల్ అనేది ఉంది. అది sc.census.gov.in అనేది. సో ఈ యొక్క పోర్టల్ ద్వారా వాళ్ళ హౌస్ హోల్డ్కి సంబంధించిన స్వీయ గణన చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఇది ప్రజలే నేరుగా ఈ ఒక ప్రక్రియలో, అంటే మనకి జనాభా గణన అనేది మనకి ప్రపంచంలోనే చాలా కాంప్రహెన్సివ్గా, అలాగే చాలా పెద్ద ఎత్తున ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజ్ కాబట్టి ఈ ఒక ప్రక్రియలో ప్రజలే నేరుగా పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఇది సద్వినియోగం చేసుకోవాలి. జనగణన పోర్టల్ స్వీయ గణనలో వివరాలను ఎంట్రీ చేసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ పునర్నిర్మాణంలో జనగణన అవసరమన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని తెలిపారు. జనాభా సేకరణ దేశాభివృద్ధికి ఓ సోపానమని, ఎలాంటి భయం లేకుండా వివరాలు ఇవ్వొచ్చన్నారు. మన దేశం యొక్క విశిష్టత తెలియజేసేటువంటి గొప్ప కార్యక్రమము జనాభా సేకరణ. ఈ జనాభా సేకరణ ద్వారానే భారతదేశం యొక్క పూర్తిగా మరి ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని రకాల మరి
జీవన విధానాలు ఉన్నాయి. అన్ని వివరాలు కూడా ప్రపంచ చిత్రపటంలో మనం ఆవిష్కరించడానికి అవసరం ఉంటుంది. అటువంటి గొప్ప అవకాశము మరి జనగణన ద్వారా జరుగుతూ ఉంది. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతలు కమల్ హాసన్ను మించి నటిస్తూ ఉన్నారన్నారు. సీఎంగా రేవంత్ పేరును గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు అన్నారు. 100 రోజుల గ్యారంటీ కార్డులు ఇచ్చి 1000 రోజులైనా ఏమీ చేయలేదు అన్నారు. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లున్నాడు 4 ఫీట్లున్నాడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత, ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. 99 రోజులు అయిపోయి 100వ రోజులకు అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి 150 కోట్లు విలువైన 9.68 ఎకరాల భూమిని కాజేసేందుకు కుట్రలు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో భూ కబ్జాలు, అక్రమ వసూళ్లు చేయడమే పనిగా పెట్టుకున్నారని, కొందరు టీడీపీ నాయకులను బినామీగా పెట్టి అక్రమ సంపాదనకు తెగబడ్డారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రొద్దుటూరు టౌన్ బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని 9.68 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొండారెడ్డి కన్నేశారు. 150 కోట్ల రూపాయల విలువగల ఆ భూమిని కాజేసేందుకు మధ్యవర్తుల ద్వారా యత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలను సాగనివ్వబోమని, ప్రజలకు చెందిన ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తాను ఎంతవరకైనా పోరాటం చేస్తానని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వరదరాజిరెడ్డి గారి కుమారులు రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మారినాడు. 9 ఎకరాల 60 సెంట్ల కలిగిన భూమి యొక్క స్థితిగతులను తెలుసుకొని 150 కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక ఫైల్, ఒకే ఒక పైరవి, ఒకే ఒక మేనేజ్మెంట్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని లక్ష్మిరెడ్డి ద్వారా, మునివర ద్వారా ఈ అబ్బా కొడుకులు తెలుసుకొని ఈ భూమిని కాజేసేదానికి, స్వాహా చేసేదానికి రంగం సిద్ధం చేసినారు ప్రజలారా. లోకేష్ పవన్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్ని నాని. డి ఫ్యాక్టో సీఎం 10 రోజుల నుంచి అడ్రస్ లేడు అని విమర్శించారు. డిప్యూటీ సీఎం అనారోగ్యమని చెబుతూ ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాలి కొదిలేశారు అని వెల్లడించారు. ఎందుకు మీరు రాజ్యం వెళ్తున్నారు? ప్రజల కష్టాలు పట్టించుకోరు, బాగోగులు పట్టించుకోరు. డిఫాక్టో చీఫ్ మినిస్టర్ 10 రోజుల నుంచి అడ్రస్ ఉండడు. ఉప ముఖ్యమంత్రి గారికి అనారోగ్యం అని చెప్తారు. ఆయన ఎవడో అక్కడెక్కడి నుంచో ఓటు కూడా లేదు, ఇక్కడ కనీసం చుట్టం చూపుగా కూడా ఎప్పుడు ఇక్కడికి రారు. ఎలక్షన్లు తప్పితే మళ్ళీ కనపడరు. ఆంధ్రప్రదేశ్ని సేఫ్ హ్యాండ్స్ అంటారు, ఎల్ఐసి దీపంలాగా సేఫ్ హ్యాండ్స్ అని చెప్తారు. మా కష్టాలు ఎవడ చూస్తాడు? తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని, డబ్బులున్న వారికి టికెట్లు ఇస్తున్నారంటూ కార్యకర్తలు మండిపడ్డారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేలా గోవింద్కు వ్యతిరేకంగా తుమ్మపాలలో ఇష్టాగోష్ఠి పేరుతో టీడీపీ సీనియర్ నేతలంతా సమావేశం నిర్వహించారు. పేలా గోవింద్ను వెంటనే ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులకు గోవింద్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. గోవింద్ ఇన్ఛార్జిగా కొనసాగితే భవిష్యత్తులో టీడీపీ జెండా కట్టేవాళ్లు కూడా పార్టీలో ఉండాలని వాపోయారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో ఓ నిరుపేద నాయి బ్రాహ్మణుడిపై టీడీపీ నేత దౌర్జన్యానికి దిగుతున్నాడు. ఇల్లు నిర్మించుకోవాలి అంటే తనకు 50,000 ముట్ట చెప్పాల్సిందేనని టీడీపీ నేత డిమాండ్ చేశాడు అని బాధిత కుటుంబం వాపోయింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అధికారులకు చెప్పి ఇల్లు కూల్చేయిస్తానంటూ బెదిరింపులకు దిగాడు అని బాధితుడు వాపోయారు. టీడీపీ నేత వేధింపులు తాళలేక 20,000 ఇచ్చాము అని, ఇంకో 30,000 ఇవ్వాల్సిందేనని ప్రతిరోజు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటుందని మండిపడ్డారు. ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధవాలే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 3 పంటలు పండే భూములను ఓఆర్ఆర్ కోసం తీసుకోవడం సరికాదన్నారు.
ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అశోక్ ధవాలే. ఓఆర్ఆర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులతో కలిసి గుంటూరు జిల్లాలోని గుడివాడ ప్రాంతంలో పర్యటించారట. That there is a very, very bad project, outer ring road, which the state government is wanting to take forward. State government run by the TDP, which is an alliance with the central government led by the BJP. Both of them are totally pro-corporate, and now this land is going to be acquired by the state government. This is something which is absolutely unacceptable. This kind of loot of the farmers cannot be allowed. We are not going to allow it. పోలవరం జిల్లా కూనవరంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పేరిట గోదావరిలో ఇసుక సేకరణకు అనుమతులు పొంది అనధికారిక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. పగలు ట్రాక్టర్లతో స్టాక్ పాయింట్లో డంపు చేసిన ఇసుకను రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటూ ఉన్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు కన్నెత్తైనా చూడకపోవడంతో అక్రమ ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అని స్థానికులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దాల్వా కోతలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంచులు సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకివీడు, కాళ్ల మండలాల్లో రైస్ మిల్లర్లు చిల్లులు పడ్డ సంచులు ఇవ్వడంతో రైతులు అయోమయ స్థితిలో పడ్డారు. పాత సంచులు ఇస్తున్నారని వాటికి చిల్లులు ఉండడంతో ప్యాచ్ వర్క్ చేసి సరఫరా చేయాల్సి వస్తుందని, కొన్నిసార్లు ధాన్యం నింపిన వెంటనే కారిపోతున్నాయని లబోదిబోమంటున్నారు రైతులు. మరికొన్ని సంచులు చిన్నవిగా ఉంటున్నాయని వాపోతున్నారు. చిగురు లేని సంచులు సరఫరా చేస్తే ధాన్యం భద్రంగా ఉంటుందని మొరపెట్టుకుంటున్నారు రైతులు. బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. తన కొడుకు ధర్మేంద్రను ప్రేమ పెళ్లి పేరుతో అశురెడ్డి మోసం చేసిందని తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. అశురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ. విడతల వారీగా 9.5 కోట్లు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మీడియా ముందుకు రానున్న అశురెడ్డి మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్పే అవకాశం ఉంది. మరోవైపు అశురెడ్డికి ఏం తెలియదు అని అమాయకురాలు అని అంటున్నారు ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి. అంతా అశురెడ్డి తల్లి చూసుకుంటోందని చెబుతున్నారు. ధర్మేంద్ర కుటుంబం కాల్ మనీ కేసులో ఉన్నట్లు తెలిసింది అన్న వెంకటకృష్ణారెడ్డి ధర్మేంద్రకు ఇదివరకే పెళ్లై విడాకులకు కూడా అప్లై చేశాడు అని తెలిపారు. ధర్మేంద్రతో ఆర్థిక లావాదేవీల వ్యవహారం తనకు తెలియదు అన్నారు. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలపై నటి అశురెడ్డి స్పందించారు. తన ప్రమేయం లేకుండా వార్తలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా లీగల్ యాక్షన్ తప్పదోనంటూ హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అశురెడ్డి. విశాఖ గాజువాజ్లో రైల్వే బ్రిడ్జ్ డక్కింగ్ కూలింది. 7గురికి గాయాలయ్యాయి. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పిల్లర్కు కాంక్రీట్ వేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు అగ్రహారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెయ్యేరు అగ్రహారంలో 7 దశాబ్దాలుగా ఉన్న శ్రీ కనకదుర్గమ్మ బాలయ్య ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి స్థల వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇవాళ ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన తలపెట్టగా దానికి కొందరు మహిళలు, స్థానికులు అడ్డుపడ్డారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ పరిణామం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వట్టెం గ్రామంలో ఓ వ్యవసాయ అధికారి రైతు భరోసా నిధులను దుర్వినియోగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన వీరయ్య అనే రైతుకు సుమారు 6 ఎకరాల భూమి ఉంది. ఆయన 2020లో మరణించగా వారసత్వ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని గమనించిన వ్యవసాయ శాఖ అధికారి విష్ణువర్ధన్ వీరయ్యకు అందవలసిన రైతు బంధు నిధులను అక్రమంగా తన తల్లి పేరున్న బ్యాంకు ఖాతాకు మళ్లించాడు. దాదాపు 2 లక్షల రైతు బంధు నిధులు మళ్లించాడు. ఈ విషయంపై బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ అధికారిని సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీ సిటీలోని ఈపాక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
జాతీయ వార్తలు చూద్దాం. బెంగాల్లో జరిగిన తొలి విడత భారీ పోలింగ్తో టీఎంసీ అహంకారం తొలగిపోయింది అన్నారు ప్రధాని మోదీ. రెండో విడత ద్వారా బీజేపీ విజయం ఖాయం కానుంది అని ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ జంగల్ రాజులో లెక్కల్లేని అక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. పేదలను రైతులను మోసం చేసిన టీఎంసీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసిందేనన్నారు. బెంగాల్లో మార్పు రావాలి అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు మోదీ. पहले चरण में टीएमसी का अहंकार टूट गया है. अब दूसरे चरण में बीजेपी सरकार की प्रचंड जीत पक्की होने जा रही है. टीएमसी के महाजंगल राज में छोटे से छोटा नेता, छोटे से छोटा गुंडा भी खुद को सरकार समझता है. ऐसी सरकार को यहां से जाना ही होगा. తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నవారిని ఓటరు జాబితా నుంచి బలవంతంగా తొలగించారని ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు మోదీ, అమిత్ షా కలిసి బయట వారిని బెంగాల్లోకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్లో టీఎంసీ తరపున నిర్వహించిన ప్రచారంలో బీజేపీపై ధ్వజమెత్తారు కేజ్రీవాల్. బెంగాల్లో ప్రజాస్వామ్యం కనుమరుగైంది అని, కేవలం టీఎంసీ గూండాల రాజ్యమే నడుస్తోందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓటింగ్ ముగిశాక ప్రత్యర్థుల గొంతు నొక్కడం, దాడులు చేయడం టీఎంసీ నైజంగా మారింది అని విమర్శించారు. అసన్సోల్లో దేబ్దీప్ చటర్జీ అనే కాంగ్రెస్ కార్యకర్తను పోలింగ్ అనంతరం కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. దీనికి టీఎంసీ గూండాలే కారణం అంటూ ఎక్స్లో పోస్టు చేశారు రాహుల్ గాంధీ. బీజేపీలో చేరిన 7 ఆప్ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు వినతిపత్రం సమర్పించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తాము రాజ్యాంగ నిపుణులను సంప్రదించామని, చట్ట ప్రకారం ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు సంజయ్ సింగ్. బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ ఇంటి ఎదుట ఆమ్ ఆద్మీ నేతలు ఆందోళనకు దిగారు. హర్భజన్ సింగ్ పంజాబ్కు ద్రోహం చేశారు అని నినాదాలు చేశారు. జలంధర్లోని ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆప్ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చేపడుతున్న నిరసనలో ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది. యూపీలోని బహ్రైన్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో మహిళా జనాక్రోష్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలకు బీజేపీ మహిళా ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ నిప్పటిచ్చారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ఎమ్మెల్యే ముఖానికి మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ అడ్మిట్ కార్డుల నిరీక్షణకు తెరపడింది. నీట్ 2026 హాల్ టికెట్లు సోమవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బర్త్డేలో కేక్ ముఖానికి పూయడంతో తలెత్తిన వివాదం ట్రిపుల్ మర్డర్కు దారితీసింది. యూపీలోని ఖుర్జానగర్ ప్రాంతానికి చెందిన జీతు సైని ఒక జిమ్లో తన బర్త్డే వేడుకలు ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా అమర్దీప్ సైని జీతు ముఖానికి కేక్ పూశారు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ వివాదంలో అమర్దీప్ బంధువులు మనీష్ సైని, ఆకాష్ సైని జోక్యం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీతు సైని గన్తో వారిపై కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు. దేవుడి ఊరేగింపు సందర్భంగా కాలి వంతెన కూలిపోవడంతో 8 మంది గాయపడ్డారు. కర్ణాటక పుచ్చెమోగూరులోని బావడ బయలు వద్ద ధర్మనేమ ఉత్సవం నిర్వహించగా తాకేడు బార్కే దేవతల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగిస్తున్న సమయంలో కాలి వంతెన కూలిపోయింది. దీంతో పల్లకీ మోస్తున్న వారితో పాటు వెనుక ఉన్న భక్తులు కింద పడిపోయారు. కాంక్రీట్ రాళ్లు పడ్డంతో 8 మంది గాయపడ్డారు. టేకాఫ్ అవుతున్న విమానంలో పొగలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో కలకలరేగింది. స్విస్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం 228 మంది ప్రయాణికులు, 4 చిన్నారులతో జ్యూరిచ్ వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం రన్వేపై వేగం పుంజుకుంటున్న సమయంలో ఒక ఇంజిన్లో సమస్య ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. అదే సమయంలో విమానం నుంచి దట్టమైన పొగలు రావడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి తీవ్రతను పసిగట్టిన పైలట్లు వెంటనే టేకాఫ్ ప్రక్రియను నిలిపివేశారు.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు మళ్లీ సందిగ్ధంలో పడ్డాయి. చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్కు పంపించడం లేదు అని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అబ్బాస్ అరాగ్జీ. చర్చలపై తాము ఒక ఫ్రేమ్ వర్క్ ను పాకిస్తాన్కు అందించాము అని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన అన్నారు. ఇదే సమయంలో శాంతి చర్చలపై అమెరికాకు ఆసక్తి ఉందా లేదా అన్నది అనుమానమే అన్నారు అరాగ్జీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. వాషింగ్టన్లోని వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. విందు ప్రారంభమైన 5 నిమిషాలకే ఒక్కసారిగా తోటాల శబ్దం వినిపించింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను వేదికపై నుంచి సురక్షితంగా తరలించారు. ట్రంప్పై కాల్పులు జరిపిన షూటర్ సెక్యూరిటీ స్క్రీనింగ్ ఏరియా వద్దే ఉన్నాడు అని గుర్తించిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని లాస్ ఏంజల్స్ శివార్లలో ఉన్న టెరోన్సో ప్రాంతానికి చెందిన కోల్ టామోస్ అలెన్ గా గుర్తించారు. టామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్న అతను డిసెంబర్ 2024లో టీచర్ ఆఫ్ ది మంత్గా కూడా ఎంపికయ్యారు. కాల్పుల ఘటనపై స్పందించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు ఉన్నాయని, నిందితుడు ఒక్కడే దాడి చేసినట్టు తెలిపారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తెలిపారు ట్రంప్. రష్యాపై దాడులు చేసింది ఉక్రెయిన్. వాయువ్య రష్యాలో ఫోర్స్ అగ్రో ఎరువుల ప్లాంట్పై డ్రోన్ అటాక్ చేసింది. ఈ ప్లాంట్లోని సల్ఫ్యూరిక్ యాసిడ్ పంపు చేసే హై ప్రెజర్ పైప్లైన్లను ఈ డ్రోన్లు ధ్వంసం చేశాయి. దాడి వల్ల ఎలాంటి మంటలు, లీకేజ్ జరగలేదు అని ఓలగ్డా గవర్నర్ జార్జీ ఫలిమెనోవో ప్రకటించారు. పైప్లైన్కు వెంటనే మరమ్మతులు నిర్వహించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది గుజరాత్. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేసింది. ఈ టార్గెట్ను గుజరాత్ 16.4 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 46 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్స్లతో 87 రన్స్ చేశాడు. చెన్నై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 30 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.